ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. వారిని మనము వారి మాటల్లోనే విందాం. మాణిక్యేశ్వరి మాత శిష్యుడిగా, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి అంశజుడిగా వారు యానగొంది దగ్గర ఆశ్రమంలో ఉంటూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో చెప్పబడినటువంటి ఈయనకి సంబంధించి, అలాగే మాణిక్యేశ్వరి మాతకు సంబంధించి మరి ఆ వివరాలన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం స్వామి. మిమ్మల్ని గురువు గారు అనాలా, లేదా శ్రీమద్ విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి అంశజులు అనాలా? చాలా సంతోషం. రామయోగి గారు వీరు. మరి కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో మీ ప్రస్తావన వచ్చింది రామయోగి అని, తర్వాత యానగొంది అని, ఇలా మాణిక్యేశ్వరి మాత గురించి మీ గురించి కూడా ఆ ప్రస్తావన ఉందన్నారు. కొంచెం కాలజ్ఞానంలో ఉంది. అదంతా కూడా మా ప్రేక్షకులకు కొంచెం వివరించండి. చాలా సంతోషం స్వామి. ఇప్పుడు ముఖ్యంగా కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాసినటువంటి కాలజ్ఞానమే వర్తిస్తుంది అని నిరూపించడానికే ఈ చర్చ వారి యొక్క దయ వలన జరుగుతున్నది. ఇది ప్రక్షిప్తాలు కాదు, అది అక్షర దోషాలు లేదు. ప్రతి వాక్యం కూడా బీజాక్షర సంక్రమం, విస్తృత అర్ధ కీర్తి. ఒక్క పదానికి ఎన్నో అర్థాలు వస్తాయి. ఎవరు చదివితే వారికే అర్థం వస్తుంది. వాళ్ళ యొక్క మైండ్లో ఏ భావన ఉంటే అదే అర్థం వస్తుంది. నా యొక్క అంశతో జన్మించినటువంటి వారు, నా శిష్యులు, నా కుమారులు చదివినప్పుడు ఒకరికి మాత్రమే ఈ యొక్క అనుమతి ఉంటుంది, ఇది చెప్పగలుగుతారు. కాలజ్ఞానం మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు కూడా అతి రహస్యమైనటువంటి విషయాలు చెప్పారు. దాంట్లో ఎవ్వరూ చేయబెట్టలేదు. మిగతా గోవింద వాక్యాలు కానీ, వాచ్యంగా ఉన్నటువంటి 12వ అధ్యాయం కానీ, పద్యాలు కానీ, భ్రమరంభ పద్యాలు కానీ, అట్లాగే ద్విపద కావ్యం కానీ వాచ్యంగా ఉన్నాయి. అవి చెప్పుకోవచ్చు. కానీ వారి యొక్క అనుగ్రహం వలన, నా కృప వలననే తెలిసేనిమా. కరెక్ట్. అది నా యొక్క గురుగారు. నేను చాలా సార్లు ఆ పద్యాలు చెప్పాలని ట్రై చేశాను. తెలుగు బాగానే వచ్చినా నాకు అర్థమయ్యేది కాదు. మీరు చెప్పింది కరెక్ట్. తపస్సంతా కూడా ఈ యొక్క గ్రంథములో నిబిడీకృతమై కరెక్ట్. అది చెప్పాలంటే సాధ్యం కాదు. నా యొక్క ఆత్మతో జన్మించినటువంటి రామయోగి గారికే ఇది సాధ్యము. వారు ఎక్కడ పుడతారు? మునుగోడు ఊకొండి రామగిరి అంతటా ఊకొండి రాయంలో రామనగరమందు మునుగోటి అగ్రహారంలో 1961కి ఆ 2వ సౌజన్యం దొరికినప్పుడు దాంట్లో వ్రాయడం జరిగింది. వీరు అక్కడ జన్మిస్తారు అని చెప్పడం జరిగింది. ఆ తిథి వార నక్షత్రాల్లో జన్మించినటువంటి వారి యొక్క దయ వలన చెప్పేటటువంటి భాగ్యం కలిగింది. ఈ యొక్క అంటే మీరు పుట్టిన తిథి, వారము, మీ పేరు, మీ ఊరు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడింది యథాతథంగా ఉన్నది. కాబట్టి ఆ దాంట్లో ఉన్నటువంటి విషయాలని నేను వారి దయ వలన చెప్పడానికి సాహసం. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా కలియుగాంతం గురించి ఈ 2030లోనో 2032లోనో ఇంకా దగ్గరికి వచ్చింది అంటున్నారు కదా గురుగారు. దాని గురించి కొంచెం చెప్పండి. అయితే కలియుగం 4,32,000 సంవత్సరాలు. అది అట్లాగే ద్వాపరయుగం కానీ, కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపరయుగం కానీ, కలియుగం కానీ, ఈ యొక్క యుగాలని 43,20,000 సంవత్సరాలు ఇది మహాయుగం అవుతుంది. ఇటువంటివి 71 మహాయుగాలైతే కల్పం అవుతుంది. అటువంటి కల్పాలు 14. ఇప్పుడు స్వారోచిష ఇవన్నీ కూడా వరుసగా చెప్పడం జరుగుతుంది. వైవస్వతం ఇవన్నీ మనం చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క చరిత్ర అంత తప్పు కాదు. అవును, అక్షరాల నిజం. అది 4,32,000 సంవత్సరాలు అనేది అక్షరాల
నిజము అని వారే వ్రాశారు. కానీ కలియుగం అంతము ఇప్పుడు జరుగుతుంది, కలి యొక్క అంతము ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 4999 సంవత్సరము ఈ విధంగా లెక్క చూపించుకుంటూ పోవడం జరిగింది. అయితే దీనికంటే ముందుకు వెళ్దాం. వేదవ్యాస పరమాత్ముడు భాగవతంలో 12వ స్కంధంలో 2వ అధ్యాయములో 18వ శ్లోకం 24వ శ్లోకం 18వ శ్లోకము శంబల గ్రామంలో కలికి పుడతాడు అని వారు రాశారు. 24వ శ్లోకంలో వారు కలియుగ అంతాన్ని చెప్పేటటువంటి ఒక శ్లోకం ఇచ్చారు. యదా చంద్ర సూర్యచ్చ అనేటటువంటి ఆ శ్లోకములో చంద్రుడు సూర్యుడు బృహస్పతి ఏకరాశిలో సమేశ్యంతి కూడినప్పుడు కృతయుగం ప్రారంభం అవుతుంది అని అన్నాడు. ఎప్పుడు పుష్యమి నక్షత్రములో. అది ఎప్పుడు వచ్చింది అంటే 1/8/1943 నాడు వచ్చింది. కర్కాటక రాశి, ప్రథమ పాదము, ఆషాఢమాసము, అమావాస్య అవన్నీ కూడా క్లియర్గా నిరూపించడం జరిగింది. అయితే నాకు ఇక్కడ ఒక సందేహం గురుగారు, ఏంటంటే గురు గ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి తిరుగుద్ది. అవును. రవి గ్రహము నెలకు ఒకసారి తిరుగుద్ది. అవును. ఆయన చెప్పిన ప్రకారము చంద్రుడు, రవి, గురుగ్రహం 3 కలవాలి. పుష్యమి నక్షత్రం 1వ పాదంలో కలవాలి. కర్కాటక రాశిలో ఉండాలి కదా. అవును. మరి ఇది కనీసం 12 సంవత్సరాలకు ఒకసారి కలుస్తా ఉంటాయి కదా. అట్లా కాదు, నక్షత్రం కలవదు. 27 నక్షత్రాలు అనుకోండి, కూడా కలవదు. అందులో 5000 తర్వాతనే కలవాలి. అది అంతకుముందు కూడా ఇది ఎప్పుడంటే యుద్ధం అప్పుడు మహాభారత అష్టగ్రహ అప్పుడు జరిగింది. సప్తఋషి చారం చెప్పడం జరిగింది. సప్తఋషి దాంట్లో భాగవతంలో ఇచ్చాడు క్లియర్ గా. ఆ యొక్క ఇదిలో ఉంటుంది. ఖగోళ శాస్త్రాన్ని మొత్తం దీంట్లో రాయడం జరిగింది, భాగవతంలో రాయడం జరిగింది. ఆ సూర్యుని యొక్క అంశతో పుట్టినటువంటి భాస్కరాచార్యుని యొక్క సిద్ధాంతం కూడా దీంట్లో వ్యక్తం చేయడం జరిగింది. సూర్య సిద్ధాంతము తెలిసేని సూర్య సిద్ధాంతం తెలుస్తుంది, భాస్కరాచార్యుని గురించి తెలుస్తుంది, ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి చాలా చక్కగా చెప్పడం జరిగింది. కానీ ఇది 5000 తర్వాతనే వర్తిస్తుంది. కలియుగం 5000 తర్వాతనే వర్తిస్తుంది. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే భూమిని వదిలి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి కలి ప్రభావం మొదలవుతుంది అన్నాడు. అక్కడి నుంచి తీసుకుంటే కలకత్తాను రాజధానిగా చేసుకొని విక్టోరియా రాణి పరిపాలన చేయడం జరిగింది. 8 మంది మంత్రులతోటి చేయడం జరిగింది. అక్కడికి 5000 అవుతుంది. అది ఎప్పుడు 1901వ సంవత్సరం 1900 సంవత్సరం వరకు జరుగుతుంది. అంతవరకే చెప్పడం జరిగింది. మరి తర్వాత ఎందుకు చెప్పలేదు? కలియుగ రాజుల యొక్క చరిత్ర ఎందుకు చెప్పలేదు? వారికి తెలియకనా? ఆ తర్వాత జరిగేది వారికి తెలుసు, ఏమైతుంది తెలుసు. అంతకు ముందు మనం తీసుకుంటే భట్టి విక్రమార్కుని యొక్క కాలం వరకే ధర్మం అంతంతనే ఉన్నది. 3044 వరకు ధర్మం ఉన్నది. అంతకుముందు ఏమైంది? 1755లోనే భయంకరమైనటువంటి కలి జంజం వేసుకున్నటువంటి వాళ్ళని అందరినీ కథం చేసి చేసి ఆ జంజాలతోటి క్వింటల్లుగా తోచి యజ్ఞం చేసిర్రు. అట్లా రాయడం జరిగింది. నువ్వు భాగవతం చదవండి, అదంతా ఎటుపోయింది. ఆయన ఎవరు? ఒక శూద్రుడు రాజయ్యుండు, శూద్రులకు రాజులుగా చేసిండు. అందరినీ ఈ విధంగా చూడు, భాగవతమే సాక్ష్యం, ఇంకేమీ అక్కర్లేదు. భయంకరమైనటువంటి స్థితి అప్పుడు. కలి యొక్క ప్రభావం ఇంత అంత కాదు, ఇంట్లోకి పోయి గుంజుకొచ్చి చంపారు. చాలా ఇదిగా భయంకరంగా జరిగింది నందుల యొక్క పాలనలో. తర్వాత అవన్నీ కూడా మీకు తెలుసు, అవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. మీరు దైవజ్ఞులు, అటువంటి ఇదేమి కాదు. ప్రజలందరూ కూడా చక్కగా వేదాన్ని, శాస్త్రాన్ని, పురాణాన్ని, అన్ని కూడా చదివి భగవంతుని గురించి ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క కాలజ్ఞానంలో ఉన్నటువంటి ఆ రహస్యాలని ఇప్పుడు మనం బయట పెడుతున్నాం. అలాగే తప్పకుండా. అయితే ఇప్పుడు
మనకి శ్రీకృష్ణుల వారు లోకాన్ని వదిలేసి గోలోకానికి వెళ్ళిపోయారు. అవును బాగుంది. అక్కడి నుంచి ఇంకా కలి స్టార్ట్ అయింది. అవును కలియుగం స్టార్ట్ అయింది. అవును. ఆ తర్వాత మరి ఇప్పుడు ఈ కలియుగ అంతం గురించి ఏమని చెప్పబడి ఉన్నాయి? అది వేదవ్యాస పరమాత్ముడే ఈ విధంగా చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఏకరాశిలో సమయస్యంతి అంటే కలిసినప్పుడు పుష్పే నక్షత్రములో కలిసినప్పుడు 5000 తర్వాత ఇది అంతముందంగా ఇది కలియుగము అంతమవుతుంది. కృతయుగము తత్కృతం అన్నాడు. కృతయుగం ప్రారంభం అవుతుంది అన్నాడు. అంటే వారికి తెలియకనా? 4,32,000 సంవత్సరాలు నేను తెలుసు కదా. ఎందుకన్నాడు? ప్రథమ పాదే అన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, సంకల్పంలో ఎందుకు చెప్పుకుంటున్నాం, అదంతా కూడా వారికి తెలియక కాదు. ఈ విధంగా జరుగుతుంది. అవి ఎన్ని అంటే కలియుగము 4,32,000 సంవత్సరాలు. అంతర్యుగం ఉంటుంది, ధర్మయుగం అని ఉంటుందని వారికి కూడా తెలుసు. ఇది మహాత్ములకే తెలవబడుతుంది. ఇది ధర్మయుగము, అంతర్యుగము, ఇది ధర్మయుగము. ఇప్పుడు నాది ఎప్పుడైతే పట్టి విక్రమార్కుని తర్వాత పూర్తి 4 యొక్క ధర్మాలు కూడా లోపించినవో మ్లేచ్చుల యొక్క పాలన వచ్చింది. 2000 సంవత్సరాలు ఆంగ్లేయుల యొక్క, ముస్లింల యొక్క మ్లేచ్చాచార్య అని చెప్పి చక్కగా భవిష్యత్ పురాణంలో వ్రాయడం. ఎవరు మ్లేచ్చులు అంటే చాలా చక్కగా అక్కడ వివరణ ఇవ్వడం. నానా భక్షక మ్లేచ్ఛ గురు ధర్మములు లేక కుటిల మానవులు తిరుగు చందరు బలు దేశంబులారు వాళ్ళు నాశనం అవుతారు. అటువంటి వాళ్ళంతా కూడా మ్లేచ్చులు. మ్లేచ్ఛ నాశనం కొరికే విధంగా జరుగుతుంది. నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇది 5,000 సంవత్సరాల తర్వాతనే జరుగుతుంది అని అన్నాడు. ఎప్పుడైతే 1/8/1943లో ఈ శ్లోకం వర్తిస్తుందో దానికి ముందే కలికి భగవానుడు రావాలి. అంతంలో అన్నాడు కదా, చివరిలో అన్నాడు కదా, కలియుగము చివరిలో అన్నాడు కదా. కాబట్టి 43 కంటే ముందు జన్మించాలి. ఆ విధంగా భూదేవి, దేవేంద్రుడు, మునులు అందరూ కూడా వైకుంఠం పోవడం జరిగింది. ఎప్పుడు అంటే 1891లో దీంట్లో రాయడం జరిగింది. 90 కరనామ సంవత్సరంలో పోవడం జరిగింది. స్వామి, నేను భూభారాన్ని నేను మోయలేను, పాపం పెరిగిపోయింది, ధర్మం లోపించింది. మీ యొక్క నియమం ఏంది? ధర్మం ఎప్పుడైతే లోపిస్తే, పూర్తి ధర్మం ఎప్పుడైతే లోపిస్తుండే నేను వస్తాను. సంభవామి యుగే యుగే, నాకై నేను పుట్టి వస్తానని మీ యొక్క మీరు వాక్ ఇచ్చారు. మీరు రావాలి తండ్రి, మీరు రావాలి అని ప్రార్థన చేస్తే అప్పుడు వారు పంపడం జరిగింది అని గోవింద వాక్యాల్లో వ్రాయడం జరిగింది. ఆ యొక్క స్వామి వారు పంపించడం జరిగింది. ఎవరిని అంటే వీర ధర్మజులు, రామ ధర్మజులు, వీర యోగి, వారితో పాటు 4 పంపడం జరిగింది. ఇది మనకు 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆ యొక్క 5వ అధ్యాయం చాలా ముఖ్యం. వీర ధర్మజ ఉద్భవ చెప్పడం జరిగింది అన్నమాట. దుర్జటి పర్యాయన సంవత్సర అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆషాఢ మాసము, పౌర్ణమి, భవనామ సంవత్సరములో భవనామ సంవత్సరమే ప్రాకృతం అవుతుంది, వారు జన్మిస్తారు అని. ఎట్లా? ఏ భవనామ సంవత్సరము? ఈ 43 కంటే ముందే పుట్టి ఉండాలి కదా. కాబట్టి వారు 5/5/1930లోనే పంపడం జరిగింది. 30లోనే. అది ఎక్కడున్నది అంటే దశమాధ్యాయంలో మొదటి పేజీ చదవండి. తిదివార నక్షత్రాలు కూడా ఉన్నది. వారి యొక్క అంశతోటి వారు పంపగా వచ్చినటువంటి వారు ఈ భూమి మీదకి వచ్చి సూర్యమండలంలో సభ చేసి వైశాఖ శుద్ధ సప్తమి అని డేట్ ఇచ్చిండు, సోమవారం అని ఇచ్చిండు. ఇంత కరెక్ట్ ఎప్పుడో చెప్పినటువంటి 400 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఇది ఇప్పుడు జరగడం ఏంది? 100%. ఇప్పుడు డేట్ కలవడం ఏంది? ప్రథమ పాదము. ఇదంతా ఏంది? ఇది చాలా చక్కగా ఉంది, అంటే ఎటువంటి సంశయం లేదు. వారు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత జన్మ తీసుకోవడం జరిగింది. వారు సూర్యలోకం నుంచి రావడం జరిగింది. ఎట్లా? అప్సరసులు ఆడగా, గంధర్వులు పాడగా, కిన్నెర కింపురుషులు అందరూ కూడా సేవిస్తూ రాగా కాలనేమి అనేటటువంటి పుష్పక విమానం మీద సూర్యలోకం నుంచి వచ్చి మేము అహోబిలం రావడం జరిగింది.
అక్కడ ఏమున్నది? నరసింహస్వామి యొక్క అవతారం. భక్త రక్షణ కొరకు వచ్చినటువంటి వారికి స్థానంగా తీసుకొని భూమి అంతా కూడా ఒకసారి తిరిగాము, ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము, యానగుందిలో మీటింగ్ పెట్టుకున్నాము అని కూడా రాసింది. ఎప్పుడు అంటే 5/5/1930 తర్వాత వచ్చిన తర్వాత తల్లి గర్భంలో ప్రవేశించాలని శ్రీముఖమే గురి, ముద్దుగురి, బాలగురి అని చెప్పి అక్కడ కొన్ని నిదర్శనాలు ఇచ్చాడు. ఎట్లా పుడతారు, ఏం కథ చాలా చక్కగా ఇచ్చారని. నందిముఖ పరమానందం. నందిముఖుడు సంతోషపడతా, ఆహా ఏమందు నేను ఇంకా చాముండి ముందర ఆనందముని చిందాడి తీర హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద. నయనలారా, శిశులారా, బ్రహ్మంగారు చెప్తారు, రాబోయేటటువంటి కాలంలో అంత ఆనందమే, అందరూ భక్తులు అవుతారు, వేల కొద్ది భక్తులు అవుతారు. ఇటువంటి ప్రాకృతమైనటువంటి వాళ్ళు పామ అనేటటువంటి భక్తులంతా వీళ్ళంతా కూడా పాపాత్ములంతా కూడా నాశనం అవుతారు, అటువంటి కాలం వస్తుంది అని చెప్పారు. అయితే 26/7/1934లో జన్మించడం జరిగింది. శ్రీముఖనేమో 33/34లో జన్మించడం జరిగింది. వారే వీరధర్మజులు. వారు ఎక్కడ ఉంటారు? జన్మసేవ్యం భక్తి ప్రదం ప్రదోష తీర్థం ప్రయాగ మాధవం ఆనగుందిలో ఉంటారు. యానగుంది అని హంపి విరూపాక్ష ఉన్నది కదా, అది చారిత్రక యానగుంది. కానీ కర్ణాటక రాజ్యం అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆ పేరు వచ్చింది. అప్పుడు స్వామివారు దివ్య దృష్టితోటి చూసి కర్ణాటక రాజ్యం అన్నారు, ఉత్తరాది ఉభయ రాజ్యం అన్నాడు. భారతదేశానికి 2వ రాజ్యం అంటే దక్షిణ భారతదేశంలోనే కర్ణాటక రాజ్యంలో ఉంటుంది. ఆ కర్ణాటక రాజ్యంలో ఆనగుంది ఉంటుంది. దీనికి ఇంత దూరంలో ఊటుకూరు మెతకసీమ ఉంటుంది. ఇక్కడికి ఆకాశ మార్గంలో బసవ కళ్యాణం ఇంత దూరం ఉంటుంది అని లెక్కగట్టి చూపెట్టడం జరిగింది. అక్కడ ఎవరుంటారు? మామి మూమే మఖ ఈ అక్షరాల్లో వారి పేరు ఉంటుంది. వారి యొక్క వీరధర్మజుల యొక్క పుట్టక మొత్తం పంచమాధ్యాయంలో రాయడం జరిగింది. వీరధర్మజ ఉద్భవ వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఉద్భవ వారే ఆ సూర్యలోకం నుంచి వచ్చి ఈ యానగుందిలో ప్రకాశం అవుతారు. అదే సూర్యనంది అని చెప్పడం జరిగింది. ఎట్లా సూర్యనంది? నంది గ్రామేత విఖ్యాతో నందీనాం సూర్యనంది. ఎక్కడైతే వారు ప్రకాశం అవుతారో అదే సూర్యనంది. సూర్యనంది క్షేత్రం అంటే అది యానగుందే సూర్యనంది. మరి ఆ వారి పేరే వీరధర్మజ, అహింసా పరమో ధర్మ అని ఇప్పుడు ఆ మాణికేశ్వరి మాతకే వీరధర్మజులు అని ఆ యొక్క క్షేత్రమే సూర్యనంది అని చెప్పడం జరిగింది. అమ్మ ఇట్లా ఉన్నదమ్మా అని అంటే రాముని కరెక్ట్ అని చెప్పింది. సూర్యనంది అని పేరు పెట్టింది. అమ్మగారి యొక్క పేరు కూడా వీరధర్మజులు అని ప్రకటించడం జరిగింది. 30 ఏళ్ళు ఆ విధంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ విధంగా అహింసా బోధ చేయడం జరిగింది. భాగవతం అట్లాగే భగవద్గీత, ఈ యొక్క కాలజ్ఞానము అవన్నీ కూడా నా చేతనే అమ్మగారు ప్రచారం చేయించడం జరిగింది. వారి సేవలో 48 సంవత్సరాలు నా యొక్క జీవితం జరిగింది. ఆ వారు చెప్పినటువంటి విషయాలు సత్యం, తప్పలేదు. అమ్మవారంటే మాణికేశ్వరి మాత. అయితే తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరే మాణికేశ్వరి మాత. సూర్యలోకములో వారి పేరు వీరధర్మజులు. అది పురుషుని యొక్క పేరున్నది కదా, ఇక్కడ స్త్రీ పేరున్నది కదా. అంటే ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. తల్లి గర్భానికి వచ్చిన తర్వాత ఆ యొక్క స్త్రీ పురుష భేదం ఉంటుంది. ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. చూడండి ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆ శాస్త్రం ఏం చెప్తుంది, మన లోపల ఎక్కడుందో మీరు ధ్యానం చేస్తే అవన్నీ కూడా వేరే మనం ఎపిసోడ్ చేసుకోవచ్చు. మన శరీరంలో ఉన్నటువంటి రహస్యాలు, మనసు ఎక్కడ ఉంటుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది, అది ఏ రూపంలో ఉంటే, ఏ విధంగా ఉంటే, ఏం చేస్తే అది కుండలి ఇది అవుతుంది, అవన్నీ కూడా యోగ శాస్త్రం చక్కగా మనం చెప్పుకోవచ్చు. ఆ వారు వచ్చిన తర్వాతనే ఈ భారతదేశం అంతా కూడా యోగము ధ్యానం అనేటటువంటి ఇదయింది. మట్టు మీరి మాలలయ్యేరు మా అని చెప్పి చెప్తారు. భూమి మొత్తం కూడా విధంగా అయిపోతాయి. పాప ఇదైపోతారు, కుల ధర్మం లేకుండా అందరూ కూడా భూపాలలు అయిపోతారు అని చెప్పాడు. అట్లాగే చెప్తూ
భూతాల లిఖితం అనే ఒక శాసనం రాయడం జరిగింది. వారు ఉన్నప్పుడు విరూపాక్ష ఈశ్వర సన్నిధౌ అస్మాపి లిఖితం యత్రాపి విరూపాక్ష ఈశ్వర సన్నిధౌ సత్యం సత్యం న సంశయ, ఇది సత్యం అని చెప్పి ఒకటి శాసనం రాసిండు. ఈ విధంగా ఈ యొక్క ఆ తేదీలలో వారు పుడతారు. ఏమిటా తిథి అంటే మొదటి ప్రపంచ యుద్ధం 14 నుంచి 18 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 38 నుంచి 45 దాకా జరిగింది. పార్థివో భూపా వ్యయో భూపా క్షయంగత పునః పంచవర్షేణ వీర భూపా భవిష్యతి. అక్కడి నుంచి రాజుల యొక్క కాలం పోయిన తర్వాత అక్కడి నుంచి 5 సంవత్సరాలకు పునః పంచవర్షేన 5 సంవత్సరాలకు వస్తున్నాడు భూమి మీదికి, పుడతాడు. ముందుగా అతనేమో ఆ యొక్క డేట్ ఇచ్చిండు. అవును, బహుశా ఇంకొక అతను వస్తున్నాడు. ఈ యొక్క రాజుల యొక్క కాలం ఎప్పుడు పోయింది? ఎక్కడ నైజాము కనిద్వది 7 బాణుడు మంట కలిసి ఏట కలిసి అన్నాడు. అంటే 7వ నైజాము ఎప్పుడు పోయిండు? 47లో కదా చివరి వాడు. అవును. ఆ తర్వాత రాజరికాలు ఎప్పుడు పోయినా 48 కదా. 51 తర్వాత మనకు ఇది అయింది కదా. అంతటా తెలంగాణలోనే అని చెప్పి తెలంగాణ అని అప్పుడే రాసిండు. ఉన్నది దాంట్లో తెలంగాణ అని రాశారు. కర్ణాటక అంటే అప్పుడు డివైడ్ కాకముందే తెలంగాణ క్లియర్ ఉన్నది. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ పెరుగుతాడు, ఇక్కడ ఇది చేస్తాడు, ఈ విధంగా ఉండు అని క్లియర్ గా రాయడం జరిగింది అన్నమాట. ఆ విధంగా అన్ని కేసీఆర్ గారు తెలుసుకునే తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టారు. తెలంగాణలోనే ఈ విధంగా జరుగుతుంది, దక్షిణ భారతదేశంలోనే అని చాలా చక్కగా యామ్యాయ యతిమాశ శ్రేష్ఠ యామ్యాయ యస్య చింతన అని చెప్పి రాశాడు. ఈ చింతన రాసింది ఎవరు? వీర బ్రహ్మేంద్ర స్వామి. సంస్కృత్ లో కదా ఇది ఉన్నది. సంస్కృతం ఆయన వారికి చదవకని వేద మంత్రాలు చదివేని వారి పుట్టుక నుంచే పరమాత్మ. వీర బ్రహ్మేంద్ర స్వామి తెలుగు పద్యాలే రాశారేమో అనుకున్నా. అది కాదు. రామబ్రహ్మ నిర్గుణాకారం వీర బ్రహ్మార్క తేజసం నాద బ్రహ్మ ఇతి ప్రోక్తము నానా దేశాన్ని లక్షణం. ఎక్కడెక్కడ ఏం జరిగేది ఆయన తపస్సులో కూర్చుంటే వినబడుతుంటే గురిజారు ముళ్ళు తీసుకొని ఆ తాటి ఆకుల మీద అవన్నీ కూడా అవి వంగు అనగానే వంగేది, అవన్నీ కోసుకునేది. చక్కగా వాటి మీద రాసిందే ఈ కాలజ్ఞానం, ఈ తాళపత్రాలు ఇవే అన్నమాట. ఇవి పరిష్కారం చేసి చక్కగా ప్రింట్ చేసి మనకు అన్ని ఇచ్చారు. ఇదే అని కాదు, నేను అక్కడికి పోయాను, సిద్ధయ్య మఠం పోయాను, బ్రహ్మంగారి మఠం పోయాను, వాళ్ళని మెప్పించాను, అవన్నీ తీశాను. ఇంకా చాలా ఉన్నది. చనిపోతే బ్రతికేయించేటటువంటి మంత్రాలు ఉన్నాయి. సిద్ధయ్య మఠంలో లక్ష్మీశ్వరయ్య అని ఉండేవాడు. ఇతను ఇప్పుడు లేడు. 89లో వెళ్ళాను, అక్కడికి పోయాను. ఈ విధంగా నాకు ఇట్లా జరిగింది, నేను చదవాలనుకుంటున్నా అంటే ఆ 7గురిని కూర్చోబెట్టి ఛందస్సు మీద సంస్కృతం మీద అన్ని విధాల పరీక్ష చేసినాను. తెలియని వాళ్ళకంటే తెలియకుండా పోయింది, తెలిసే వాళ్ళకు అది చదువుతా అంటే ఇవ్వకుంటే నాయనగారు తప్ప అవుతుంది అని చెప్పి అప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పరీక్షించాల్సిన అవసరం వచ్చింది? కాలజ్ఞానాలు అడుగుతున్నా, వారి వ్రాత ఎట్లా ఉన్నది, ఇది నిజమా కాదా చూసుకోవడానికి. అప్పుడు ఇస్తే అంటే మీరు బ్రహ్మం గారిని టెస్ట్ చేయడానికి వెళ్ళారు. బ్రహ్మం గారి యొక్క కాల జ్ఞానాలు చూడాలని సిద్ధయ్య మఠం అంటే రాసిన ప్రతిని చూడాలి, వారి యొక్క వ్రాతని అరసున్న కూడా ఉపయోగించాడు. అంటే అరసున్న ఉపయోగించేది కేవలం పండితులే ఉపయోగిస్తారు, దాని విలువ ఎవ్వరికి తెలియదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేక్షకులు, ఇంకా బ్రహ్మం గారు రాసినటువంటి ప్రతులు అవన్నీ ఉన్నాయి మన సిద్ధయ్య మఠంలోను, కందిమల్లాయపల్లి మఠం గారిలోను, బనగానపల్లి మఠంలో. ఇది ఫస్ట్ క్లారిటీ మన భక్తులకి. అంటే బ్రహ్మం గారు స్వయంగా రాసినవి ఉన్నాయి తాళపత్ర గ్రంథాలు ఇప్పటికి కూడా ఉన్నాయి, యథాతథంగా ఉన్నాయి. మంత్రశాస్త్రము కూడా నేను చూశాను. చనిపోయిన వాళ్ళని బ్రహ్మగారు లేపిండు, అట్లాగే సిద్ధయ్య కూడా లేపిండు. అదే యొక్క ఇది ఆశీర్వాదంతో నాయన పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకున్నాడు. నాయన ఎవరు లేరు మాకు, ఎట్లా బ్రతికేది ఏమి లేదంటే మీకు ఎప్పుడు కూడా అన్నానికి లోటు ఉండకుండా కానీ ఆశీర్వదించు. అట్లాగే వాళ్ళు బతుకుతున్నారు, వారి పేరు పెట్టుకుని బతుకుతున్నారు. సిద్ధయ్య యొక్క ఇది అంతా కూడా బ్రహ్మం గారి అంతటి కరెక్ట్. గురువు లేడు, సిద్ధయ్య ఉంటే శిష్యులు లేడు. ఒకసారి ఏం జరిగిందంటే
సిద్ధయ్య ఉమ్, అంట్లు దొంగతున్నాడు. ఉమ్, పెద్దలు వచ్చారు, కన్నిమలై పెళ్లి నుంచి పెద్దలు వచ్చారు. స్వామి నీ శిష్యుడు ఎంత గొప్పవాడు చూడు, మీదనేమో తొవ్విండు, లోపల అట్లాగే పెట్టిండు, పచనానికి వంటకు పనికొస్తుందా స్వామి అని అన్నారు వాళ్ళు. బ్రహ్మం గారు నవ్వి, నాయన మీకు బుద్ధి చెప్పడానికి అట్లా చేసిండు, మీరు ఏం చేశారు, మంచి సబ్బులు పెట్టి పౌడర్ వేసి మంచిగా కొనుక్కున్నారు, లోపల ఉన్నట్టు వంటిది తోమడం లేదు, మీకు బుద్ధి చెప్పడానికి చేసి. అంటే గురువుగారు శిష్యుడికి సపోర్ట్. పూర్తి అటువంటి జ్ఞాని సిద్ధయ్య గారు, ఇటువంటి జ్ఞాని గురువు గారు లోకానికి చనిపోయినటువంటి వాళ్ళను కూడా బ్రతికించి కరిగించినటువంటి సీసాన్ని తాగి మరి పోలేరమ్మని పోలేరే ఉప్పు తీసుకురా అంటే తీసుకొచ్చి అందరికీ తన యొక్క మహిమలు చూపెట్టి ఆ అంట్లు తోమారు, వాళ్ళకు బుద్ధి చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసుకొని ఇదయ్యా తెలుసుకొని, నిజమే స్వామి మీరు ఏది చెప్తే అది చేస్తున్నాడు కాబట్టి అటువంటి శిష్యుడు దొరకడు. కరెక్ట్. ఒక్క మాంసం తినమంటే తిన్నాడు, స్వామి మీద అన్నాడు, కూర్చోగానే అవి పండ్లు ఫలాలు. మా శిష్యులు ఉన్నారండి, 10 రూపాయలు కూడా జ్యోతిష్యానికి ఇవ్వమంటే ఎవరు, తర్వాత నీతులు మాత్రం కామెంట్స్ పెడతా ఉంటారు. ఎలాగా, ఇదిగో కుప్పల కుప్పల కింద చచ్చిపోతారంటావు, కాలజ్ఞానం నుంచి నిన్ను బహిష్కరించేయాలా సోషల్ మీడియా నుంచి అని అట్లా చెప్తూ ఉంటారు. కాబట్టి గురువు గారు అంటే బ్రహ్మం గారులా ఉండాలా, శిష్యులు అంటే సిద్ధయ్య గారులా ఉండాలి. మరి ఈయన భూదేకుల కులంలో పుట్టి హిందువుల యొక్క గురువు యొక్క పాదాలు ఒత్తుతుంటే ఆబ్జెక్షన్ చేసి అప్పుడు కూడా చేసి కడప నవాబు పిలిపించినప్పుడు నా గురువు గారిని ఏమనొద్దు, నేనే జవాబు చెప్తా, నేనే మై జాకే సంజాయిసి దేవుంగా అన్నాడు, ఇస్తా అన్నాడు. పొయ్యిండు, పోతే నవాబ్కు నమస్కారం చేయలేదు, ఇంత అహంకారమా అన్నాడు. నా గురువుకు తప్ప వేరే వాళ్ళకు నమస్కారం చేస్తే అలా 1000 బురకలైపోతుంది, అంత ఇది ఉందా శక్తి అంటే, ఒక రాత్రి గుండు తిప్పియండి, నేను నమస్కారం చేస్తే ఏమైద్దో చూడు అని. నేను మా గురువు గారికి తప్ప ఈ ప్రేక్షకులు కామెంట్ పెట్టే వాళ్ళందరికీ రోజు నమస్కారాలు పెట్టాల్సి వస్తుంది. గుండు ఆ విధంగా తిప్పించిన తర్వాత, నా తండ్రి నా గురువు గురుదేవా నా అందే ఉండి వారికి నీ యొక్క మహిమలు చూపెట్టు తండ్రి అని ఒక నమస్కారం చేయంగానే పాట్ 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 అని పెరిగిపోయింది. శిష్యుని లోపటినే ఇంత శక్తి ఉంటే గురువు లోపల ఎంత శక్తి ఉండొచ్చు అని చెప్పి కడప నవాబు అప్పుడు పిలిపించి పల్లకి మీద ఎక్కించుకొని పిలిపించి అప్పుడు పరీక్ష పెడతాడు. మాంసాహారం అంత కోసి పల్లెంలో పెట్టి బట్ట గప్పి తీసుకొచ్చి ఇస్తే అవి పండ్లు పలహారుగా మారిపోయాయి. అప్పుడు కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ముస్లింలు అందరినీ కూడా శిష్యులు చేసుకొని హిందూ ధర్మాన్ని కాపాడతాడు. అది గురుగారు, ఇప్పుడు మాంసం అంటే మీరు మధ్య మధ్యలో మాంసం గురించి బాగా చెప్తారు. ఈ మటన్లు చికెన్లు కోళ్లు కోసుకొని తినే వాళ్ళని, మాంసానికి సంస్కృతంలో అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు, నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. ఆ మాంసం తినే వాళ్ళకి అదేంటో చెప్పండి కొంచెం. నాయన, సంస్కృతంలో మాంసం అనే పదానికి ఒక అర్థం ఉంది. మాం సహా అత్తి, మాం నన్ను, సహా అది కోడైతే కోడి మేకైతే మేక, అది సహా అత్తి అంటే తింటుంది అని అర్థం. ఆ పదానికి అర్థం నువ్వు తింటే నీ యొక్క జన్మ దానికి పోతుంది, దాని జన్మ నీకొస్తుంది రా నాయన, తినకు అని అర్థం. అది అందుకని తినకూడదు, తినకూడదు, నీకు పాపం వస్తుంది. కరెక్ట్. అన్ని శాస్త్రాలు పురాణాలు ఇదే చెప్తుంది. అయితే మా గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గాని గరికపాటి గారు గాని మహానుభావులు ఎవరు కూడా ఇలా విడదీసి చెప్పలేదు. ఇలా విడదీసి చెప్పుంటే ఈ పాటికి అందరూ మానేద్దరో, లేకపోతే డెఫినేషన్ లోనే ఇది ఉందని భయపడదురు కనీసం. అందువల్ల బ్రహ్మం గారు అయితే ఈ పాయింట్ కూడా టచ్ చేశారు. అంతే కదా. ఇప్పుడు వారు మేకల్ని కొయ్యాలని చెప్పి కొలేరమ్మ దగ్గరికి తీసుకుపోతే అక్కడ పండుగ చెయ్యాలి, మేకలు కొయ్యాలి ఇదని చెప్తే అట్లా చెయ్యరాదు, కొబ్బరికాయలు కొట్టండి, గుమ్మడికాయలు కొట్టండి అన్నప్పుడు అట్లా చెయ్యరాదు, చెయ్యరాదు అన్నప్పుడు మహిమ చూపెట్టాలని పోలేరి రా అనగానే అమ్మ వచ్చింది. నిప్పు పట్టుకొని రాగానే చూసే వాళ్ళకు 1-2 పడ్డాయి. అంతే కదా మరి, అంత పారిపోయిర్రు. అటువంటి మహిమ చూపినటువంటి పరమాత్ముడే వీర బ్రహ్మేంద్ర స్వామి. పోలేరమ్మని ఎందుకు పిలిచారు? నిపుదమ్మని చూపెట్టాలి. దేవతలు ఉన్నారు కదా, పోలేరమ్మ ఒక్క అంటే ఆ ఊరు రామదేవతలో రామదేవత యొక్క పండుగ చేస్తున్నారు. అక్కడ పోలేరమ్మ దేవత చేస్తున్నది.
కాబట్టి అమ్మ నిప్పు తీసుకురా అనగానే నిప్పు తీసుకొచ్చింది. అందరు కూడా ఇదైపోయి అప్పుడు కాళ్ళ మీద పడ్డారు. ఈయన సామాన్యుడు కాదు, ఈయన వ్రాసినటువంటి కాలజ్ఞానం అక్షర సత్యము అని అందరూ ఒప్పుకున్నారు. అప్పటి నుంచే కాలజ్ఞానం చెప్పడం జరిగింది. అన్నాజయ్య, సిద్ధయ్య, బ్రహ్మం గారు అప్పటి నుంచే చెప్పడం రాబోయేటటువంటి కాలంలో ఏమందు నేను ఇంకా చాముండి ముందర ఆనందమని చిందాడి తీరా. రాబోయేటటువంటి కాలంలో 5000 సంవత్సరాల తర్వాత ఆనందం ఆనందం బ్రహ్మానందం. అప్పుడు అనలే, 5000 తర్వాత అన్నాడు. ఇది ఆనంద యొక్క ఆనందం. నందనోర్ మధ్య శ్రీమద్ కైవల్య మందిరం నేను ఉంటాను. మళ్ళా నందన ఆనందనోర్ మధ్య మొత్తం కూడా 78 సంవత్సరాలు ఈ యొక్క ఇది ఆ ధర్మ సంస్థాపన కాలము అని చెప్పడం జరిగింది. ఈ మధ్యనే శ్రీముఖ నిదానమాయను. శ్రీముఖ నామ సంవత్సరం అది నిదానం అవుతుంది, వారు జన్మించడం జరుగుతుంది, ఈ విధంగా భూమి మీదకి రావడం జరుగుతుందని అక్షర సత్యం చెప్పినటువంటి పరమాత్ముడు వీరబ్రహ్మేంద్ర స్వామి.